రాజమండ్రి కడియం ప్రాంత ప్రజలకు చిరుతపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 2 రోజులుగా పరుగులు పెట్టించిన చిరుత సడన్ గా మాయమైపోయింది. అది దాని ప్లేస్ లోకి వెళ్లిపోయిందా లేక జనావాసంలో దాక్కుందా తెలియడం లేదు. 60 మంది నిర్విరామంగా చిరుత కోసం గాలిస్తున్నారు. శ్రీవారి మెట్టు దగ్గర కూడా ఒక చిరుతపులి సంచరిస్తోందన్న వార్తలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అటవీశాఖ అధికారులను చిరుత ముప్పు తిప్పలు పెడుతోంది. దాగుడు మూతలాడుతూ పరుగులు పెడుతోంది. ఒకసారి కనిపిస్తోంది, అంతలోనే 2-3 రోజులు మాయమైపోతోంది. దానికోసం ఓ చోట మాటు వేస్తే మరో చోట ప్రత్యక్షమవుతోంది. ఆచూకీ కోసం 4 రోజులుగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. నర్సరీలోనే ఎక్కడో దాక్కుని ఉంటుందని భావించి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పాదముద్రలు కనిపించినా అవి చిరుతవి కాదని తేల్చారు. వర్షం కారణంగా కొన్ని చోట్ల చెరిగిపోయి ఉంటాయని భావిస్తున్నారు. దాని ప్లేస్కు అది వెళ్లిపోయి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకైనా మంచిదని బహిరంగ ప్రదేశాల్లోనూ ఎరలు పెట్టారు. నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. స్థానిక ప్రజలతో అటవీశాఖ సిబ్బంది టచ్లో ఉన్నారు. వర్షం వస్తున్నా గాలింపు ఆపడం లేదు. ఎవరు కాల్ చేసినా అటెండ్ అవుతున్నారు. 60 మంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. నర్సరీలో 40 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేశారు. నైట్ పూట 3 టీంలు కడియం నర్సరీలో గాలిస్తున్నాయి. 2 కిలోమీటర్ల రేడియస్లో చిరుత జాడ కోసం తిరుగుతున్నారు. సో స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఓన్లీ లిమిటెడ్గా ఒక 2 టీములు, అంటే ఒక 8 మందిని ఇక్కడ దివాన్ చెరువు ప్రాంతం నుంచి, మిగిలిన 50 మంది కూడా అక్కడ ఉన్నాము. పగలు రాత్రి నైట్ టైము 3 టీములు అక్కడ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాయి కడియం నర్సరీ ఏరియాలో మొత్తం. అది ఎక్కడైతే ఉంది మనకు మొదటిసారి కనిపించింది అనుకుంటున్నాము, దాని చుట్టూ ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో ఈ 3 టీములు కూడా తెల్లవారులు మనకి పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చిరుత ఫలానా చోట ఉందని అటవీశాఖ అధికారులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. వదంతులు సహజమే కానీ హైరాణా పడొద్దని అంటున్నారు. దీనివల్ల అనవసరమైన ఒత్తిడి ఫారెస్ట్ సిబ్బందిపై పడుతోందని చెబుతున్నారు. చిరుతను పట్టుకోవడమో లేక దాని ఆవాసంలోకి దాన్ని డ్రైవ్ చేయడమో ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తామంటున్నారు. అప్పటి వరకు జనం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. రాత్రులు ఎవరూ ఒంటరిగా తిరగొద్దని, ముఖ్యంగా పిల్లల్ని సాయంత్రం తర్వాత బయటకు రానియొద్దని చెబుతున్నారు. ఎవరైనా రావాల్సి వస్తే కర్రలు వగైరా పట్టుకుని తిరిగితే చాలంటున్నారు డిఎఫ్ఓ ప్రసాదరావు. బృందాలుగా తిరగటం, పిల్లల్ని సాయంకాలం అయ్యేటప్పటికి ఇళ్లకు పరిమితం చేయటం, సాయంకాలం 5 అయ్యేటప్పటికి చీకటి పడిన తర్వాత ఎవరు ఒంటరిగా తిరగకుండా కర్రలు పట్టుకుని తిరగటం, 2-3 కలిసి నడవటం, అలాగే నర్సరీలో పనులకు వెళ్ళేటప్పుడు కూడా బృందాలుగా వెళ్ళటం. ఈ పనులు చేస్తే ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. అది మనల్ని అటాక్ చేయదు. మరోవైపు తిరుపతిలో మరోసారి చిరుత టెన్షన్ మొదలైంది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుతపులి సంచారం బెంబేలెత్తిస్తోంది. రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు చిరుత వచ్చింది. దీంతో కుక్కలు వెంబడించాయి. చిరుతను గమనించిన సెక్యూరిటీ గార్డ్ దీపక్ భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఉదయం టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.